వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను శ్రీకాంత్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 65 మంది ఎమ్మెల్యేలు తోటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఇంకో 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ నుంచి టెక్నికల్గా కాంగ్రెస్ పార్టీలో చేరిన స్పీకర్ వాళ్ళను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు టెక్నికల్గా అని ఈ పాయింట్ చెప్పిన బట్ పార్టీ మారారన్నటువంటి విషయం అక్కడన్నటువంటి ప్రజలకు తెలుసు, ఆ నాయకులకు తెలుసు, కండువాళ్ళు కప్పుకున్న టైంలో అందరికీ తెలుసు. ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నాం, ప్రభుత్వంతో పనిచేస్తున్నాం అని చెప్పినా కానీ సొంత పార్టీ కార్యకలాపాలకు, పార్టీ కార్యాలయాలకు బీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉన్న స్పష్టంగా తెలుసు. ఒకనొక సందర్భంలో కేసీఆర్ మీదనే అటాక్ చేస్తూ మాట్లాడినటువంటి సందర్భాలు కూడా చూసాం. ఎన్నికల ప్రచారంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు కానీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కానీ. సో ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకే ప్రచారం చేశారు, వాళ్ళనే గెలిపించేటువంటి ప్రయత్నం చేశారు. బట్ ఇప్పుడు అదే పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల పరిస్థితి ఏమిటి? ఎటు కాకుండా అవుతున్నారా? రెంటికి చెడ్డ రేవడిలా మారిపోతున్నారా? ఒక్కొక్కరు ఒక్కొక్కలాంటి మాటలతో వాళ్ళ అసంతృప్తిని వెళ్ళగక్కుతున్న స్పష్టంగా కనిపిస్తోంది. సొంత పార్టీలో ఉన్న వాళ్ళు అదే రకమైనటువంటి కామెంట్స్ చేస్తున్నారు. నిధుల విషయంలో, అభివృద్ధి పనుల విషయంలో పక్క పార్టీల నుంచి వచ్చారు అన్నటువంటి ఆ అపవాదున లేదంటే ఆ మాటలన మోస్తున్నటువంటి ఎమ్మెల్యేల పరిస్థితి కూడా నియోజకవర్గాలు అట్లాగే ఉంది. కొత్తగా మాజీ స్పీకర్, ఇప్పుడు పార్టీ మారారని చెప్పుకుంటున్నటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి, బాన్స్వాడ శాసనసభ్యులు, ఆయన చేస్తున్నటువంటి కామెంట్స్ కూడా కొంత సంచలనంగా మారాయి. ఆ కామెంట్స్ ఒకసారి విన్న తర్వాత ఈ కామెంట్స్ని పోస్ట్ మార్టం చేసే ప్రయత్నం చేద్దాం. పీసీఆర్ ఒకసారి పోచారం బైట్ ప్లే చేయండి. ఏమన్నా కదలిక ఉందా లేదా? మాకే సీనియర్ ఎమ్మెల్యేనండి, నేను మన ఎమ్మెల్యే కాలేదు. వల్ల సీఎం గారికి 20 సార్లు చెప్పిన, సీఎం గారికి నేనేమో ఎందుగా అంటే మొండిగా ఒక ఇంట్లోకి అడుగు బయట పెట్టేటప్పుడు ఏమన్నా కానీ సావని బతుకని నిర్ణయం తీసుకుందామని వచ్చిన. యాక్చువల్ అయితే ఏమన్నా కానీ అనుకుని వచ్చిన, ఏదన్నా కానీ ఫలితం దానిగా అట్లా నిర్ణయం గట్టిగా తీసుకుని వచ్చిన. నేను ఎన్నిసార్లు చేయాలండి, చేస్తూ ఫోటో లేపి మేము కొత్తసారి చూస్తున్నాను. నేను మంత్రి చేసిన 20 ఏళ్ళు, ఈ అమ్మ ఇట్లా ఫోన్ చేస్తే లేపుతుంటే రాత్రి 2 గంటలు లేపుతుంటే ఫోన్. నేను మరి ఎమ్మెల్యేల ఫోన్ లేపారండి వీళ్ళు. ఈ అమ్మ దరిద్రం పాడైపోయి మేము పనులేక చేస్తామండి, ఫోన్ ఏమన్నా మజాకు చేస్తామా, తమాషాగా చేస్తామా? ఏమన్నా అందరిలా కూడా కాదు కదా. నేను నాకేమో స్వార్థం కోసం నాకు ఆ పైరు చేయి, ఈ పైరు చేయి, నాకు అదని చెప్తాం కాదు కదా. ప్రజల కోసం ఫోన్ చేస్తాను నేను. ఇక మాలాంటి వాళ్ళకు కూడా రెస్పాన్స్ లేకపోతే ఎందుకంటే ఇంకా ఈ రాజకీయం పాడైపోయింది, దరిద్ర రాజకీయం. ఏమైతే నైట్ అయితే ఏముందండి, జంగల్లో ఉన్నాం, జంగల్లో వండుకుంటాము, కూడా చంపుతాం, బతుకుతాం. ఏముంది అంతకన్నా ఒకనాడు వచ్చినా కూడా వస్తాం, ఒకనాడు పోయేది ఒకటి పోతాం, ఇంకేమున్నది, ఎప్పుడో పోయేది. ఇంత ఇట్లాంటి ప్రభుత్వంలో, ఇట్లాంటి పరిస్థితుల్లో మా ఫోన్ లేకపోతే ఎవరు చెప్పుకోవాలి? శ్రీ గారు మేము ఎవరితో మాట్లాడాలి? మేము ఏమన్నా కదలిక ఉందా లేదా? మాకే